చేసుకున్నా. దాని తర్వాత అవినాష్ డైరెక్ట్ ఫినాలేలో ఉన్నాడు కదా, గౌతమ్ ఒక్కడే అయిపోతాడు 3 పేర్స్ అని చెప్పి గౌతమ్ తర్వాత సెలెక్ట్ చేసుకున్నాడు. యాక్చువల్లీ అప్పుడు ఓటమిల్ ఐ మీన్ పేర్స్ కింద చూసేప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసుకోండి, నన్ను పిక్ చేసుకోండి, నేను సెలెక్ట్ చేసుకుంటా అన్నారు కదా, అప్పుడు ఏమనిపించింది? అప్పుడే ఏంది నిన్ను సెలెక్ట్ చేసుకునేది, నువ్వు కూడా ఎవరైనా ఆడతానంటే సెలెక్ట్ చేసుకో అనిపించింది, చెప్పేసా కూడా. ఎలా ఉంది అంటే నేను గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం పృథ్వీ కూడా నామినేషన్స్ లో ఎక్కడ లేని వచ్చేస్తాయి. సో ఆ విధంగా చూసాడు, అప్పుడు హర్ట్ అయ్యాను. అదంతా మధ్యలో మాయమైపోయి గేమ్ వెళ్తుంది, బట్ ఇద్దరికి ఆ టాస్క్ పడడం మళ్ళా తన మీద గెలవడం బాగా అనిపించింది. బట్ నాతో పాటు ఈక్వల్ గా తను కూడా అంతే టైం ఉన్నాడు. ఎప్పుడైతే తను వదిలేసాడో అప్పుడు నేను గెలవడం జరిగింది. మేమిద్దరం అసలు అంత సేఫ్ నించోవడం అనేది ఆయనకి గ్రేట్, నాకు గ్రేట్. మర్చిపోయినా. సో తేజ కూడా ఆల్మోస్ట్ 45 మినిట్స్ ఎంతో 45 మినిట్స్ ఎంతో ఉన్నాడు. నబిల్, ప్రేరణ, అవినాష్, గౌతమ్. విన్నర్ ఎవరో చెప్పండి, నేనే విన్నర్ లోపల ఉండేదాన్ని కదా. ఎవరైతే ఈ వీక్ అంతా విష్ణుప్రియ నేను రాగానే విష్ణు ఉంది, ఇంకా విష్ణు, ప్రేరణ, నబిల్, నిఖిల్, గౌతమ్ 6 అవినాష్ 6 రేపు ఎవరు? సో 6 6గురిలో ఆదివారం ఎవరు ఎలిమినేట్ అవుతారో, టాప్ 5 ఎవరు? క్వశ్చన్ అక్క, ఇప్పుడు గౌతమ్ కన్నా ఏమో నామినేషన్ టైంలో రెడ్ కలర్ పవన్ అంటే జనసేన కట్టుకుంటున్నాడు కండువా, అది మేనరిజం ఎలా తీసుకో? నేను అడిగా ఇదేంటి టవలు పంచ అని, మీకా మాకు ముందు తెలియదు కదా. సో ఆయన అడిగా ఏంటి టవల్ ఇది అని అంటే, ఆయన ఇంతకు ముందు ఏదో షో చేశాడంట కేబీకేజీ, ఆ షోలో కూడా కట్టుకున్నానండి, నాకు ఇది ఇష్టం అని చెప్పారు. సో అది పెట్టుకుంటే ఏదో పవర్ వచ్చినట్టు ఉంటుంది నాకు. అవి నాకు తెలియదండి. ఇప్పుడు సో తను చెప్పడం అయితే ముందు షోలో కూడా పెట్టుకున్నాను, ఇప్పుడు కొత్తగా ఏం పెట్టుకోవట్లేదు. సో ఆ షోలో పెట్టుకున్న దాన్ని నాకు ఎందుకో నచ్చింది, పవర్ ఉంటది నాకు అని చెప్పి పెట్టుకున్నానని చెప్పారు. రెండు నచ్చాయి. బికాస్ కళ్ళు అలా అని చెప్పను కానీ జబర్దస్త్ ఇస్ ప్యూర్లీ టాలెంట్ షో. ఇప్పుడు మనకున్న టాలెంట్ అంతా స్కిట్స్, ప్రిపరేషన్, కామెడీ, హోల్ మొత్తం కామెడీ. బిగ్ బాస్ వచ్చేసి ఆల్ ఎమోషన్స్, నాట్ ఓన్లీ కామెడీ. టాస్క్లు, లేకపోతే ఈ గొడవలు, మాటలు, మన బిహేవియర్, పర్సనాలిటీ, ఎవ్రీథింగ్ ఇక్కడ చూపించాల్సి వస్తుంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టాస్క్లు బాగున్నాయా? సెకండ్ టైం వెళ్ళినప్పుడు మీకు నచ్చిందా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఏం టాస్క్ ఆడాను? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అవినాష్ తేజ ఆటల్లో ఎవరి ఆట బాగా నచ్చింది మీకు? అవినాష్ తేజ ఆట. మాటల వైజ్ గా తేజ రెండిట్లో ఇచ్చి పడేసాడు. నేను లోపల ఎక్కువ పొగిడింది కూడా తిన్న దగ్గరే పొగిడా. అవినాష్ ఉన్నాడప్పుడు తేజ ఉన్నాడు, నేను తేజాని ఎక్కువ పొగిడా. బికాస్ చెప్పాను, మేమిద్దరం కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాకు నేను అన్నది నిజమా కాదా? కమిడియన్స్ కప్పులు రావని చెప్పాం కదా, యాక్సెప్ట్. మీరందరూ అప్పుడు ఏం అన్నారంటే లేదు మేము చేస్తాం చూస్తాం అన్నారు. నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఈ రోజు చెబుతున్నానండి, టాప్ 5 ఎవరో అందరికి తెలిసిపోయింది. 5వ స్థానంలో అవినాష్ అన్న ఉన్నాడు. ఓపెన్ గా చెబుతున్నా, రేపు ఫినాలే రోజున 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. చెప్పేది ఫస్ట్ కంప్లీట్. 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. మేమిద్దరం మాట్లాడుకునేది కమిడియన్ కప్పులు రావు అని. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నారు, రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయింది. మీరు నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు, ఆటలాడాడు, టాస్క్లు గెలిచాడు, అరే కమిడియన్కి ఛాన్స్ ఇవ్వాలరా అని మీరు అనుకుంటుంటే ఏమండి, గెలుపు అది నేను మాట్లాడతా, మీ ఇష్టం వచ్చినా గెలిపించుకోండి, ఒక 2 స్థానాలు ముందు తీసుకురండి. సీరియస్లీ చెప్తున్నా. అప్పుడు అరే మేము అన్నదానికి మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు. మీరందరూ అంటే నాట్ ఇన్ ద మీడియానికి వస్తున్న జనానికే చెప్తున్నాను, కమిడియన్ కప్పులు రావన్నప్పుడు మీరు చాలా ఫీల్ అయిపోయారు. బయటకు వచ్చి నేను చూశాను, చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి. ఎందుకు రావు, మీరు ఆడని మేము గెలిపిస్తామని. ఆయన ఆడి టాప్ 5లో నిలిచాడు కాబట్టి ఒక 2 స్థానాల ముందు తీసుకురండి. సీరియస్లీ
మేము అన్న మాటనే సభాముఖంగా వెనక తీసుకుంటాం దాన్నండి. అక్క అగో టేస్ట్ తేజ అక్కడ దాకా ఆలోచన రావాలి అసలు. అక్క చెబుతున్నా ఓపెన్ గా. అక్క టేస్ట్ తేజ అన్న ఏమో ఫుడ్ పెట్టాడు, బిర్యానీ మొత్తం పెట్టాడు, మీరు ఎందుకు పెట్టలేక? టేస్టీ తేజ కదా అంటే టేస్టీ బిర్యానీ పెట్టాలా? పెట్టండి. వండి పెట్టారా అంటే పెట్టావా? నాకు తెలియదు అన్ని ఉంటాయి. నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకుంటా. అన్నాడు టేస్టీ తేజ ఫుడ్ నచ్చింది మాకు అని చెప్పాను. ఫుడ్ చాలా బాగుంటుంది. నాగార్జున రోస్టింగ్ చెప్పండి. పోస్టింగ్ నేనేం చెప్పాలి? బాగుంటుందా? ఇన్ని సీజన్లు చూసారు, ఇప్పుడు ఎలా ఉందని అడుగుతుంది. చెప్పాలి ఆడియన్స్. చాలా బాగుంది. అండ్ అవునా? 2 నిమిషాలు ఆగునా? సరే ఆగండి. ఇంకేమైనా లేక లేక అడుగుతారా? వచ్చారు. సరే ఇంకేమైనా ఉంటాయి చెప్పండి. అడగండి అన్న. కూర్చుంటాను, లేకపోతే ఓన్లీ ఒక కామెడీ చేసి కూర్చుంటాను, ఓన్లీ డాన్స్ చేసి కూర్చుంటాను కాకుండా హౌస్ మొత్తం ఉన్నన్ని రోజులు యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరే ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నించండి. డెఫినెట్ గా వెళ్ళిన వాళ్ళు కొత్త పర్సన్ అయినా అలా ఏం లేదు. ఇప్పుడు నా ఫీల్ ఏది అన్ని చూపిస్తున్నా. నటిస్తున్నారా నాకు వాళ్ళెవరూ పర్సనల్ గా తెలీదు. ఇఫ్ నాకు పర్సనల్ గా తెలుసుంటే బయట ఉన్నారు ఇట్లా నటిస్తున్నారని చెప్పగలను. బట్ అందరూ వాళ్ళ పర్సనాలిటీస్ తగ్గట్టు, ఎందుకంటే మనుషులు అందరూ ఒకేలా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ అది ఆటకి ఇబ్బంది అవుతుందంటే మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు వెళ్ళాలి. మీరు మిమ్మల్ని అందరినీ చూసే నాకు చాలా బెనిఫిట్ అయిందని హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఫస్ట్ సీజన్ కి వెళ్ళినప్పుడు ఎవరు రాలే, 4వ వారం అంటే వైల్డ్ కార్డ్